నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముందుకు నూతన బార్ పాలసీ రానుంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఎం సింగపూర్ టూర్ పై కేబినెట్ లో చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అభివృద్ధి, భూ కేటాయింపులపై చర్చ జరగనుంది. కేబినెట్ ముందుకు నాలా చట్ట సవరణ బిల్లు రానుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పైన కేబినెట్ లో చర్చ జరగనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముందుకు నూతన బార్ పాలసీ రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. గుడ్ మార్నింగ్ దీపిక. ఏపీ కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కీలక నిర్ణయాల్లో తొలి నిర్ణయం అంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సును కూడా కేటాయించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో తీర్మానం చేయనుంది. ఈ బస్సులో ప్రధానంగా చూసుకుంటే కనుక పల్లె వెలుగు, సిటీ, మెట్రోతో పాటుగా మనకి జిల్లా నుంచి వేరే జిల్లాలకు వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ మహిళలకి ఉచిత పాలసీని కూడా అనుమతించనున్నారు. వాళ్ళకి జీరో ఫేర్ అంటే టికెట్ ఇస్తారు కానీ జీరో ఫేర్ మీద కూడా టికెట్ ఇచ్చేందుకు కూడా అనుమతించింది. ఇప్పటికే దీనికోసం ఆర్టీసీ అన్ని కసరత్తులు పూర్తి చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆర్టీసీ ఆర్ఎంఎల్కి, డిఎంఎల్కి కూడా అయితే సర్క్యులర్ కూడా జారీ చేయడం కూడా జరిగింది. దీనికోసం మహిళల కోసం ప్రత్యేక బస్సులు కేటాయించాలని, అలాగే మహిళలకు కేటాయించిన బస్సుల్లో బస్టాండ్లో కూడా ప్రత్యేక ప్లాట్ఫామ్లు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ప్రస్తుతం జారీ చేయడం కూడా జరిగింది. రెండవది అంటే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే 2 శాఖలు, ఒకటి రిజిస్ట్రేషన్ శాఖ, రెండోది మద్యపు శాఖ. ఈ మద్యపు శాఖకు సంబంధించి కూడా ఒక పాలసీని కూడా తయారు చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మనకి 5 కోట్ల జనాభా ఉన్నారు ఏపీ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లో. దీనికి ఇప్పటికే 890 బార్లకు లైసెన్స్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అంటే 59,000 మందికి ఎవరైతే జనాలు ఉంటారో ఆ నిష్పత్తిని బట్టి ఒక్కొక్క బార్ని కేటాయించినారు. ఈ బార్కి తొలుతగా కూడా బిడ్ వేసేందుకు 10 లక్షల ఫీజుని నిర్ణయించారు. ఈ 10 లక్షల ఫీజులో మినిమం 5 బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ 10 లక్షల బిడ్లో ఎవరైతే బార్ లైసెన్స్ అనుమతి పొందారో కేటగిరీలుగా విభజించడం కూడా జరిగింది. 1, 2, 3 కేటగిరీలుగా. ఈ కేటగిరీలో ఏ కేటగిరీకి 35 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, బి కేటగిరీకి 50 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, సి కేటగిరీ కింద 75 లక్షలు కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనికోసం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించని, అంటే అనారోగ్యాన్ని ఇవ్వని మందు కూడా, లిక్కర్ పాలసీ కూడా తయారు చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు మద్యం ఏ మేర వస్తుంది, మద్యంలో ప్రజలకు ఆరోగ్యం కలిగించే కలుషితాలు కానీ టాక్సిన్స్ కానీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా సర్ప్రైజ్ తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం నిన్న ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏపీ సీఎం మొన్న ఏర్పాటు చేసిన మీటింగ్లో ఖచ్చితంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించే లిక్కర్ని కానీ మద్యాన్ని కానీ అమ్మవద్దు, అమ్మితే కనుక అటువంటి వారిని ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితులు కూడా కలుషితం కాకూడదని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరిగింది. దీని నేపథ్యంలోనే నూతన పాలసీ విధానం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం రానుంది. మరొక రకంగా చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ శాఖ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అత్యధిక ఆదాయం రానుంది. కానీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఇప్పుడు అర్బన్ ముటేషన్ అనే ఒక నూతన పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో దానికి అర్బన్ ముటేషన్ అంటే వెంటనే ఆ పరిధిలో, అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ వాల్యూ మీద, మార్కెట్ వాల్యూ మీద దానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించడం కూడా జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖను మనకి మున్సిపల్ శాఖ కలిసి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే డాక్యుమెంట్ దాడికి ఆటోమేటిక్గా కూడా ఫీజు ఏదైతే మనకు ఖాళీ స్థలానికి పన్ను దాని మీద కూడా మనకి ఇండికేట్ చేస్తుంటుంది. రిజిస్ట్రేషన్కి ఫీజుతో పాటుగా ఈ మున్సిపాలిటీకి రావాల్సిన పన్నును కూడా ఖచ్చితంగా కట్టినాకే కూడా కొనుగోలుదారుడు డాక్యుమెంట్ రిలీజ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఇది మనకి మున్సిపాలిటీ ప్రాంతాలైన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇట్లా ఈ మున్సిపాలిటీ ప్రాంతాలు కూడా అర్బన్ ముటేషన్ విధానాన్ని, అంటే ఆ అర్బన్ ముటేషన్ విధానం ప్రవేశపెట్టడం కూడా. అర్బన్ ముటేషన్ విధానంలో స్థానిక మున్సిపాలిటీలు, స్థానిక రిజిస్ట్రేషన్ శాఖ కూడా దానికి సంబంధిత భూములు కూడా అనుసంధానం చేశారు. దాన్ని ఒక పరిధిలో కూడా తీసుకొచ్చారు. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి కూడా అది మున్సిపల్ పరిధిలోకి వస్తే ఆ డోర్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ద్వారా కూడా అదే డిటెక్ట్ చేసుకుంటుంది. ఆ డోర్ నెంబర్ని బట్టి ఆ ప్రాంతంలో ఎంత చదరపు గజం ఉంది, విలువ ఉంది, దానికి కూడా ఈ డాక్యుమెంట్లోనే ఇంపోజ్ చేస్తుంది. ఇంపోజ్ చేసిన ఫీజు కట్టిన అనంతరమే మనకు డాక్యుమెంట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. దీని ద్వారా అత్యధిక ఆదాయం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇంకో ప్రధానంగా చూసుకుంటే కనుక
ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ LRS అంటాం. ఈ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ లో ఒక ఏదైతే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే విషయంలో కూడా 2006లో ఒక నాలా ట్యాక్స్ ను పెట్టారు. అయితే నాలా ట్యాక్స్ కట్టకుండా కూడా చాలా మంది రీరేటర్లు ఎగ్గొడుతున్న నేపథ్యంలోనే చాలా వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. అంటే భూమి నాలా ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాల్సి ఖచ్చితంగా దానికి మనం రిజిస్ట్రేషన్ శాఖకి రిజిస్ట్రేషన్ అయిపోయిన అనంతరం రెవెన్యూ శాఖలో కూడా భూమి క్లాసిఫికేషన్ మార్చాలి. అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా చదరపు గజాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా వ్యవసాయేతర భూమిగా కూడా మనం ఆ క్లాసిఫికేషన్ లో ఇండికేట్ చేయాలి. కానీ నాలా ట్యాక్స్ లేకపోవడం మూలంగానే కొందరు రియల్టర్లు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ కూడా ఆ భూమి రెవెన్యూ రికార్డులో వ్యవసాయ భూమిగానే ఉండిపోతుంది. దానికి సంబంధించిన రైతులు కానీ ఆ రైతులకు సంబంధించిన వారసులు కానీ మరలా రెండోసారి అమ్మేయటం మూలంగా దాన్ని ఒకేసారి అమ్మిన భూమిని రెండోసారి అదే భూమిని విక్రయించడం మూలంగా మోసపూరితమైన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇటువంటి మోసపూరితమైన రిజిస్ట్రేషన్ అడ్డుకట్ట వేసేందుకు కూడా LRS ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ను కూడా తీసుకొచ్చారు. ఆయా ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్లు ఏదైతే చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ అయిన భూమికి సంబంధిత యజమానికి నోటీసులు జారీ చేయాలి. నోటీసులు జారీ చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ని కానీ ఖచ్చితంగా వసూలు చేయాలని చెప్పేసి మాత్రం ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మరొకటి చూసుకుంటే కనుక బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే ఇప్పటికే చాలా మున్సిపాలిటీ పరిధిలో కానీ పంచాయతీల పరిధిలో కానీ బిల్డింగ్స్ ని ఎక్కువగా అంటే నిబంధనలకు విరుద్ధంగా కట్టడం కూడా జరిగింది. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలకు కానీ ఒక నిర్ణయం మేరకే కూడా బిల్డింగ్స్ మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పెంట్ హౌస్లు నిర్మించడం కానీ ప్లింత్ ఏరియా అంటే దానికి ఇచ్చిన ప్లాన్లు ఇచ్చిన విధంగా కాకుండా ప్లింత్ ఏరియా కూడా ఎక్స్టెండ్ చేసుకున్న కట్టడం కూడా దీని మీద కూడా కీలకంగా చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు నారా లోకేష్ టీం చంద్రబాబు టీం కూడా సింగపూర్ వెళ్ళొచ్చింది. దీనిపైన కూడా వాళ్ళు ప్రత్యేకంగా చర్చించేందుకు అవకాశం కనిపిస్తోంది. దీపిక, థ్యాంక్ యూ వాసు.